మెనోస్క్రిప్ట్స్ లో దాచి ఉంచిన ఒక రహస్యం అన్నమాట అది. అంటే అది గనక అర్థమైతే ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్ ని మార్చుకునే అవకాశం ఉంది. ఏది మనకి వద్దో దాని గురించి మాట్లాడుతున్నామో అదే పెరుగుద్ది. సో ఇలా లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని సక్రమంగా పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాం. డెఫినెట్ గా మీకు ఒకటే ప్యాషన్ సింగిల్ గా చాలా ఇష్టమైంది అనుకోండి, దాని గురించి రకరకాలుగా రాసుకోండి. జీవితం మారాలి అంటే ముందు చేయాల్సింది ఏంటంటే ఎవరేమనుకుంటున్నారనేది తలలోంచి తీసేయాలి. సో వి విల్ గో టు ద టుడేస్ టాపిక్. మనము ఇన్స్పైర్ అనే టాపిక్ మన మహామంత్రంలో THINK లో ఐ గురించి చెప్పుకుంటున్నాం. దాని గురించి చెప్పే ముందు మనం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఎలా ఉండాలి, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఎందుకంటే దిస్ ఇస్ ద బేసిక్ అని అనుకున్నాము. అది నేను నిన్న చాలా సేపు చెప్పాను. ఐ వోంట్ రిపీట్, అదంతా మనకు అర్థమై ఉంటుంది. కాబట్టి గ్రాటిట్యూడ్ జర్నలింగ్ ఎలా రాయాలి ఆ, అనే దాని గురించి ఆ, మౌనిక మేడం చెప్తారు. రైట్, విల్ ఆల్ లిసన్. అండ్ ఆఫ్టర్ దట్ వీలైనంత వరకు మీరు నోట్ చేసుకోండి. నేను ఐ విల్ షేర్ ద స్క్రీన్ ఆల్సో. సో నోట్ చేసుకునేటప్పుడు ఏ పాయింట్స్ నోట్ చేసుకోవాలి అని అంటే ఐ విల్ షేర్ ఎ స్క్రీన్ ఆల్సో. రైట్, సో ఓవర్ టు మౌనిక. ఆ, ఈ బుక్ నేను చెప్పినట్టు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అలవాటు అవ్వటానికి, అంటే కృతజ్ఞతా భావం మనలో పెరగటానికి ఆమె ఒక 28 days ప్రాక్టీస్ లాగా చేయిస్తారు. ఈ చేయించినప్పుడు ఆ, ఆమె చెప్పిన విషయం ఏంటంటే చాలా ఆమెకి లైఫ్ లో చాలా ఇబ్బందులు వచ్చి ఇంకా అన్ని విధాలా లాక్ అయిపోతారు అనమాట. ఇంకా ఇరిక్కిపోయాను, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను అనిపించిన టైంలో, అంటే తనకి సంబంధించిన వాళ్ళంతా తనకి దూరం అయిపోతారు, వాళ్ళ ఫాదర్ చనిపోతారు, తను మొత్తంగా అప్పుల్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ టైంలో ఆమె చాలా డెస్పరేట్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆమెకు ఒక బుక్ దొరుకుతుంది అనమాట. అది ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం ఆ నుంచి స్క్రిప్చర్ చేసిన, అంటే మెనోస్క్రిప్ట్స్ లో దాచి ఉంచిన ఒక రహస్యం అన్నమాట అది. అంటే అది గనక అర్థమైతే ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్ ని మార్చుకునే అవకాశం ఉంది. అది వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అని చెప్పి ఆమెకు అర్థం అవుతుంది. సో ఆమె దాన్ని గ్రాప్ అంటే ఆమె దాన్ని అర్థం చేసుకోగలుగుతారు, అంటే ఆ సీక్రెట్ ని ఆమె అర్థం చేసుకోగలుగుతారు అనమాట. సో దానిలో ఇలా ఉంటది ఏమనంటే, హూ ఎవర్ హ్యాస్ గ్రాటిట్యూడ్, అంటే ఎవరికైతే కృతజ్ఞత భావం ఉందో, విల్ బి గివెన్ మోర్, వాళ్ళకి ఇంకా ఇవ్వబడుతుంది. సో హూ అండ్ హీ ఆర్ షీ విల్ బి ఇన్ హ్యావ్ అన్ అబెండెన్స్ అన్నమాట. వాళ్ళకి అన్ని విరివిగా దొరుకుతాయి. అంటే వాళ్ళ దేని మీద అయితే కృతజ్ఞత భావాన్ని చూపిస్తారో, ఎవరైతే కృతజ్ఞత భావంతో ఉంటారో వాళ్ళకి అన్ని దొరుకుతాయని. ఇంకొకటి, హూ ఎవర్ డజంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్, ఎవరికైతే కృతజ్ఞత భావం ఉండదో వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా తీసుకోబడతాయి అనేది ఈ ఒక్క ఈ 2 లైన్లే పెద్ద రహస్యం అన్నమాట. మనం మన జీవితంలో ఏ ఏ ఏరియాల్లో కృతజ్ఞతా భావంతో ఉంటున్నామో అవి ఖచ్చితంగా ఫ్లరిష్ అవుతూ ఉంటాయి. ఎక్కడైతే మనం అది లేకుండా ఉంటున్నామో అవి మనకి దూరం అయిపోతాయి. అది అవి బంధాలైనా సరే, డబ్బులైనా, ఏవైనా సరే. సో ఈ లైన్ మీదే మొత్తం మన లైఫ్ అంతా ముందుకెళ్తుందని ఆమె చెప్పడం. సో 2000 years బ్యాక్ ఈ రహస్యాన్ని కనిపెట్టిన తర్వాత దాన్ని స్క్రిప్చర్ చేసి ఉంచారు. సో తర్వాత చాలా జరిగేది, దీనికోసం చంపేసుకోవటాలు, దీన్ని దాచుకోవటాలు, దీన్ని వేరే వేరే దేశాలకు తీసుకెళ్ళటాలు, ఇవన్నీ జరిగాయి. సో దీనిని ఆమె ఏం చేశారంటే, ఇది నిజంగా వర్కౌట్ అవుతుందని తెలిసిన తర్వాత సినిమాగా తీశారు, పుస్తకాలుగా రాశారు, ఇవన్నీ చేసి ఆమె లైఫ్ ని మొత్తంగా అప్సైడ్ డౌన్ మొత్తం అంతా మార్చేసుకోగలిగారు ఆమె. సో ఇప్పుడు ప్రస్తుతం తన ఒక స్పిరిచువల్ టీచర్ గా చేస్తున్నారు. అందరికీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, వీటి గురించి చాలా బాగా పాడ్కాస్ట్లు అన్ని ఇస్తున్నారు ఆమె. సో అది, సో బేసిక్ గా ఒక చిన్న ఆమె గురించి అనమాట ఇంట్రడక్షన్. సో ఈ బుక్స్ లోకి మీరు ఇంట్రెస్టెడ్ అయితే వెళ్తే, అది 20 days ప్రాక్టీస్ లాగా జరుగుతుంది. సో ఈ ప్రాక్టీస్ లో మీరు ఏంటంటే టోటల్ గా అదే మోడ్ లో ఉండి ఈ గ్రాటిట్యూడ్ అనేది అలవాటుగా మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం అదే చేస్తున్నాం, బట్ కొంచెం సింపుల్ గా, సో దట్ మీకు ఐడియా వచ్చింది కాబట్టి ఇంకా లోతుకెళ్ళొచ్చు. అండ్ ప్రాక్టీస్ అయితే ఆమె ఏమని చెప్తారంటే, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఆమె ఎప్పుడు చెప్పే వర్డ్ ఇదే, బ్లెస్సింగ్స్ ని కౌంట్ చేసుకోండి, అంటే మీ దీవెనలని కౌంట్ చేసుకోండి. అంటే నేను ఎంత బ్లెస్డ్ అనేది ఎప్పుడు కూడా ఫోకస్ పెట్టాలి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇదే. సో ఇదే మనం రోజువారీ చేయాలనుకుంటుంది, కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్. దీవెనలు అంటే మన జీవితంలో ఉన్న మంచి విషయాలని కౌంట్ చేసుకోవాలి, లెక్క పెట్టుకోవాలి. సో లేని వాటిని వదిలేయమంటున్నామా, పట్టించుకోకూడదు. ఉన్న వాటిని లెక్క పెట్టుకోండి, వెతికి వెతికి లెక్క పెట్టుకోమని చెప్పుద్ది అనమాట. సో ఈ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ లో
ఆ ఆమె ఎలా చెప్తారంటే, ఎన్ని లెక్క పెట్టుకుంటే ఇంకా రెట్టింపు లేదంటే ఇంకో 100 రెట్లు ఎక్కువై వస్తా ఉంటాయి. ఒకవేళ లేని వాటిని లెక్క పెట్టుకుంటూ ఉంటుంటే మనము ఉన్నాయి కూడా పోతా ఉంటాయి. అది ఏ ఏరియా అయినా సరే, అంటే మన జీవితానికి సంబంధించి, డబ్బులకు సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, రిలేషన్షిప్ కి సంబంధించి, ఫ్రెండ్షిప్స్, వాట్ ఎవర్, మెటీరియలిస్టిక్ గా ఏ విధంగా అయినా సరే, లేని వైపు చూస్తున్నాం అంటే, అర్రే నా దగ్గర ఇది లేదు, నా దగ్గర అది లేదు, అర్రే నా రిలేషన్ మా అదే హస్బెండ్ తో రిలేషన్ బాగాలేదు, ఆయన మంచోడు కాదు, అన్ని ఎప్పుడు ఏది మనకి వద్దో దాని గురించి మాట్లాడుతున్నామో అదే పెరుగుద్ది. అంటే మనం బేసిక్ గా ఏం మాట్లాడితే అదే పెరుగుద్ది. మనం మాట్లాడేది ఎప్పుడు మంచిది అయి ఉండాలి. అంటే దానిలోంచి మన దీవెనని మాత్రమే తీసుకోవాలి. అంటే దానిలో మంచి విషయాలను, అంటే ఒక మనిషి అయితే కనుక వాళ్ళలో మంచి విషయాలని, ఒక స్థితి అయితే ఆ పరిస్థితి నుంచి మంచి విషయాలను తీసుకోండి. అన్నిట్లోంచి బ్లెస్సింగ్స్ ని మాత్రమే కౌంట్ చేసుకోమని చెప్పుద్ది. ఆమె రెండూ ప్రయోగించిందంట. అంటే మంచివి చెడువి. సో మంచి వాటిని చేసినప్పుడే వర్కౌట్ అయింది. ఎప్పుడైతే బ్లెస్సింగ్స్ కాకుండా నెగిటివ్ థింగ్స్ ని కౌంట్ చేసుకుందో, లైఫ్ మళ్ళీ రివర్స్ అవటం, అంటే ఆమెకి అనుగుణంగా కాకుండా ఆపోజిట్ గా అవటం కూడా ఆమె ఎక్స్పీరియన్స్ అయ్యారు చాలా. సో ఆమె ముందంతా అలా బతికారు కాబట్టే ఇప్పుడు ఈ కౌంటింగ్ బ్లెస్సింగ్స్ ని కౌంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆమెకు అర్థమయ్యింది. సో కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్ లో ఫస్ట్ మంచిది తెలియాలంటే ముందు చెడు ఏమి కౌంట్ చేసుకోకూడదో కూడా ఆమె క్లియర్ గా మనకి చెప్తారు. సో లైక్ ఆమె ఎలా చెప్తారంటే, నెగిటివ్ థింగ్స్ ని కౌంట్ చేసుకోవద్దు. లైక్ ఒక మనిషిని విమర్శించటం, అంటే క్రిటిసైజ్ చేస్తా ఉంటాం కదా, దానికి దీనికి ఏదో ఒక దానికి ఒక మనిషి మీద ఒక వంక పెట్టడం చాలా ఈజీ. నోటితో వచ్చేసింది ఏముంది అనుకుంటాం. బట్ ఆ నోటితో వచ్చే మాటతో పాటు మన ఫీలింగ్స్ కూడా వెళ్తాయి. సో ఈ ఫీలింగ్స్ అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. మన ఫీలింగ్ ఏ ఫీలింగ్ లో ఏ స్థితిలో ఉందో వాటిని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. కాబట్టి మంచి ఫీలింగ్స్ లో ఉండాలి అంటే నోట్లోంచి వచ్చే ప్రతి మాట, తలలో వచ్చే ప్రతి ఆలోచన మంచిదై ఉండాలి. వాటి మీద ఆధారపడే కదా ఫీలింగ్స్ తయారవుతాయి లోపల. సో ఒక మనిషిని తిట్టినప్పుడు మనకి లోపల చెడు ఫీలింగే ఉంటుంది. ఒక మనిషిని విమర్శించినప్పుడు, చెడు మాట్లాడినప్పుడు, సో ఇవి చేసినామంటే నెగిటివ్ కౌంట్ చేసుకుంటున్నారు అని అర్థం అనమాట. ఒక మనిషి ఏ మనిషి అయినా సరే, దేని గురించి అయినా సరే, లేదా మీ పరిస్థితుల గురించి అయినా సరే చెడు మాట్లాడద్దు. మీ ఉద్యోగం గురించి అయినా సరే చెడు మాట్లాడద్దు. సో నా జాబ్ బోరింగ్ గా ఉంటది, మా బాస్ మంచోడు కాదు, ఇంకేదో ఏది కూడా నోట్ తో నెగిటివ్ వద్దు అసలు. సో పూర్తిగా జీరో చేయాలి దాన్ని. ఎందుకంటే మీరు ఒక్కటి నెగిటివ్ కౌంట్ చేశారు అంటే దానికి ఎన్నో మంచి బ్లెస్సింగ్స్, అంటే మీకు రావాల్సిన దీవెనలు వెనక్కి వెళ్ళిపోతున్నాయని మైండ్ లో పెట్టుకోండి. సో అసలు నెగిటివ్ వద్దు. లైక్ ఇప్పుడు మనం ట్రాఫిక్ లో వెళ్తున్నాము, ట్రాఫిక్ తిడతాము, కార్లను తిడతాము, సో అవి కూడా వద్దు. ఎక్కడ ఎప్పుడు ఏ స్థితిలో అయినా మంచివి మాత్రమే ఎత్తుక్కోండి. ఎలాంటి పరిస్థితి అయినా సరే, మీరు లైన్ లో నిలబడాల్సి వస్తుంది గంటలు గంటలు, అయినా కూడా కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఎక్కడున్నా కూడా ఈ బ్లెస్సింగ్స్ నే కౌంట్ చేయమని చెప్పుద్దాం ఆమె. సో ఏ విధంగానూ ఎక్కడి నుంచి మన నోట్లో నుంచి నెగిటివ్ రాకూడదు. ఎప్పుడు కంప్లీట్ వాచ్ ఉండాలి దాని మీద. సో ఇంకా బ్లెస్సింగ్స్ లోకి వచ్చేసరికి ఆమె రాసుకోవటం గురించి అలవాటు చేస్తారు, ఎలా రాసుకోవాలనేది. సో ఆమె 4 చెప్తారు దీనిలో పెడతారు. సో ఒక 4 ఇదిలో చూపిస్తారు. సో కొన్ని మనకి ఐడియా ఇస్తారనమాట. వీటిల్లో మనకి ఏది బాగా కనెక్ట్ అవుతుందో దాన్ని తీసుకోవచ్చు, లేదంటే వీటిని చూసి మీరు మీ ఓన్ గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలాగా ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు హ్యావ్ అని చెప్పి మీరు రాయండి. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు హ్యావ్ మై ఫ్యామిలీ, బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ హ్యాపీ. ఏదో ఒకటి మీకు ఏమి అనిపిస్తుందో దాని గురించి. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు హ్యావ్ మై డాటర్, బికాస్ ఆఫ్ హర్ ఐ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్. ఏదో ఒకటి మీకు ఇప్పుడు ఒకవేళ తన మూలం మీలో చాలా మార్పులు వచ్చి ఉంటే అదే రాయండి. వై, కారణం కంపల్సరీ రాయాలి. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్, దేనికి, వాట్ అనే దానిలో దేనికి రాసి ఎందుకు, బికాస్, వై, ఎందుకు అనేది రాయాలి. ఫిల్ చేయండి ఆన్సర్ ని. దేని గురించి రాస్తున్నారు, ఎందుకు అది మీరు కృతజ్ఞతా భావాన్ని తెలుపుకుంటున్నారు, వాళ్ళ పేరు, లేదంటే ఆ స్థితి, ఆ పరిస్థితి పేరు, కింద కారణం. సో ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్, మూడోది ఎందుకు, ఏంటిదనేది, దేనికి గ్రేట్ఫుల్ గా ఉన్నారో రాయండి, బికాస్, కారణం రాయండి. ఇంకో విధం ఎలా ట్రై చేయొచ్చు అంటే, విత్ ఆల్ మై హార్ట్ థ్యాంక్ యూ ఫర్ అని రాసి అక్కడ ఏంటిదో రాసి బికాస్, కారణం రాయండి. సో వీటిల్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది పెట్టుకుని ఆ 10 రాసేటప్పుడు ఇదే తెలుగులో కూడా పెడతారు సో దట్ మీకు మీకు తెలుగు కంఫర్టబుల్ అయితే తెలుగు, ఏ భాష కంఫర్టబుల్ అయితే ఆ భాషలో ఉండండి. బేసిక్ గా ఇక్కడ ఫీలింగ్ ఇంపార్టెంట్. మనం అక్కడ ఉన్నది ఎక్కించుకోవడం కాదు, మన మనసుకి ఏది తాకుతుందో దాన్ని మాత్రమే ఎంచుకోవాలి. సో నేను రాసే రోజుల్లో నేను థర్డ్ ఎంచుకున్నాను. నాకు అది బాగా కనెక్ట్ అయ్యాను నేను దానికి. సో అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఎంచుకుంటారు.
సో మీరు దేనికి అది మీకు ఆ ఫీలింగ్ బాగా వస్తుంది అంటే ఆ ట్రూ ఫీలింగ్ అంటే మీ హృదయాన్ని ఏది టచ్ చేస్తుందో చూసుకుని దానితో ప్రతి లైన్ ని రాయండి. సో 10 లైన్లు దీనిలోంచి ఒకటి చూస్ చేసుకుంటారు కదా, దాంతోనే రాయండి 10 లైన్స్. సో కారణం, అది ఫస్ట్ ఏంటిది దాని కారణం. సో ఇలా కారణం మూలాన ఏంటి ఉపయోగం అంటే ఒట్టిగా థ్యాంక్ యూ చెప్పుకున్నప్పుడు మనకు ఆ డెప్త్ ఆ ఫీలింగ్ రాదు. సో ఈ ప్రాసెస్ మొత్తం చేస్తుంది ఎందుకు, ఫీలింగ్స్ ని రైజ్ చేయడానికి. ఫీలింగ్స్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఫీలింగ్స్ అనేవి వాటికి ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ రైజ్ అయినప్పుడే మన జీవితంలో మార్పు వస్తుంది అనమాట. సో అంటే మనం క్వాంటమ్ ఫిజిక్స్ లోకి వెళ్తే ఈ వీటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీని రైజ్ చేయాలి. మనం లోవర్ ఫ్రీక్వెన్సీస్ లో ఉంటాం కాబట్టి ఎక్కువ చెడు జరుగుతుంది లైఫ్ లో. సో ఆ ఫ్రీక్వెన్సీస్ ని మార్చాలి. మనం చూసిందల్లా ఎటు తిరిగిన ఆపర్చునిటీస్ మంచి విషయాలు జరగాలంటే మనం ఎప్పుడు ఆ స్థితిలో ఉండాలి. అంటే సంతోషమైన స్థితిలో, పీస్ఫుల్ గా, లేదంటే నా దగ్గర అన్ని ఉన్నాయని ఒక తృప్తిలో ఉన్నప్పుడే అన్ని మన దగ్గరకు వస్తాయి. సో ఆ స్థితిలోకి రావాలి అంటే మన ఫ్రీక్వెన్సీస్ ని రైజ్ చేసుకోవాలి. రైజ్ చేసుకోవాలంటే మన ఫీలింగ్స్ ని, మనకి ఆ లోపల ఉండే ఆ ఫీలింగ్ ని రైజ్ చేసుకోవాలి. ఆ ఫీలింగ్ కి ఎంతో తృప్తిగా, థ్యాంక్ఫుల్ గా ఉండే ఫీలింగ్ లో ఉన్నాం అనుకోండి, అన్నిటిని అట్రాక్ట్ చేసుకుంటాం. సో ఆ స్థితికి రావటానికి ఇది. సో అంతా కూడా ఫీలింగ్ తో కనెక్టెడ్. సో ఆ ఫీలింగ్ కి మీరు కనెక్ట్ చేసుకుంటే ఓకే నాకు ఏది బాగా అనిపిస్తుంది నా హార్ట్ కి చూస్ చేసుకోండి, దాంతో 10 రాయండి. సో ఆ 10 రాసేవి కూడా అలానే ఎంచుకోండి. మీరు ఏది తలుచుకోగానే మీకు ఇక్కడ ఆ మంచి ఫీలింగ్ వస్తుందో మీ హార్ట్ దగ్గర మీకు తెలుస్తుంది అది ఖచ్చితంగా. మనం ప్రయోగించినప్పుడు కొత్తగా అనిపించవచ్చు, బట్ స్టిల్ మీ పిల్లల్ని వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. మొత్తంగా బాడీలో ఎక్కడ మీకు ఒక రకమైన టింక్లింగ్ సెన్సేషన్ వస్తుంది మీకు ఇష్టమైన వాళ్ళు తలుచుకున్నప్పుడు అంటే మీ హృదయం దగ్గర. సో మన ఫీలింగ్స్ ఇక్కడికి కనెక్టెడ్ అన్ని. సో ఈ ఫీలింగ్ ఇక్కడ మీరు చేయబెట్టుకుని కూడా ఆలోచించుకోవచ్చు. సో ఏమేమి మీకు ఇష్టం లేదా దేని గురించి రాయాలనిపిస్తుంది అనేది కొన్నాళ్ళు అలవాటు అయ్యేదాకా కూడా. సో అది ఫస్ట్ అయితే వీటిలోంచి చూస్ చేసుకుంటారు ఒకటి, దాంతో 10 రాసేస్తారు, అయిపోతుంది. సో తర్వాత అవేం చెప్పుద్ది అంటే రాసేసిన తర్వాత బుక్ పెట్టుకోండి, దీనికి పర్టికులర్ గా బుక్ పెట్టుకోండి. రాసిన తర్వాత ఇప్పుడు ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ మళ్ళీ వెళ్ళి చదవమంటుంది ఫస్ట్ నుంచి. 10 బ్లెస్సింగ్స్ రాసేసారు కదా ఈ బుక్. సో ఇప్పుడు వీళ్ళ 10 బ్లెస్సింగ్స్ రాసుకున్నారు, రాసినవి ఉన్నాయి. సో మీరు జస్ట్ రీజన్ కూడా 1 లైన్ లో రాయొచ్చు. సో వెళ్ళే కొద్దీ మనకి ఇష్టం ఉంటే ఎలాబరేట్ చేసుకోవచ్చు. కొంతమందికి వీళ్ళనంత విడమర్చి రాస్తే ఇష్టం ఉంటది. సో దాని ఇప్పుడు ఇవన్నీ 10 బ్లెస్సింగ్స్ అనుకున్నారు, డేట్ వేస్తారు, 10 బ్లెస్సింగ్స్ రాసుకున్నారు. సో ఒక్కొక్క బ్లెస్సింగ్ ని రాశారు కదా, రాసేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళండి. పైకి వెళ్ళి వాటిని చదివి మనస్ఫూర్తిగా, అంటే హృదయం నుంచి వస్తుంది మీ మాట, మనస్ఫూర్తిగా వాటిని చదువుతూ 3 సార్లు థ్యాంక్ యూ చెప్పుకోండి. అంటే ఒకటి కంప్లీట్ చేశారు, ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ బికాస్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఇట్ ఈస్ గివింగ్ టు మీ అని రాశాను అనుకోండి. నేను నా ఫ్యామిలీకి ఎంతో కృతజ్ఞతగా ఉంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ మూలన నేను ఎంతో ఎదిగాను, అందుకని థ్యాంక్ యూ అని నేను చెప్పాలనుకుంటున్నాను. నేను అది రాశాను. అది రాసి ఉంటే ఆ తర్వాత 3 థ్యాంక్ యూ చెప్పుకుంటా. అది అనేసి either బయటకి లేదా మనసులో అనుకుని థ్యాంక్ యూ 3 సార్లు చెప్పుకుంటా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఈ 3 సార్లు థ్యాంక్ యూ ఎందుకంటే ఒకసారి థ్యాంక్ యూని మనకు అలవాటు అయిపోయింది, ఏమని జస్ట్ ఊరికే ఇసిరేయటం అలవాటు అయిపోయింది కాబట్టి ఫీల్ రాదు. అందుకని అవేమంటదంటే గుండె మీద చేపెట్టుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు అనుకోండి. లేదంటే మీకు మీ నోరు ఇక్కడ కాదు, మీ హార్ట్ దగ్గరే మీ మౌత్ ఉందనుకో, అక్కడ నుంచి మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఎలా చెప్తారు? సో ఆ విధంగా థ్యాంక్ యూ చెప్పండి 3 సార్లు. అంటే ఇక్కడ ఫీల్ రావాలి బేసిక్ గా. సో 3 టైమ్స్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మళ్ళీ సెకండ్ దానికి వెళ్తారు, మళ్ళీ దాన్ని చదువుతారు, దానిలోని మంచి ఫీలింగ్ ని తీసుకుంటారు, కృతజ్ఞత భావాన్ని ఫీల్ అవుతారు, థ్యాంక్ఫుల్నెస్ ని 3 సార్లు థ్యాంక్ యూ చెప్పుకోండి. అలా 3వ సారి కల్లా మనం ఆ ఫీలింగ్ రైజ్ అవుద్ది అనమాట, ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఇది చేసేటప్పుడు చాలా స్లోగా చేయండి. దానిలో ప్రతి లైన్, ప్రతి దానిని మీరు ఆస్వాదిస్తూ ఎంతో కృతజ్ఞత భావంతో ఎంత మీరు ఇక్కడ అంతా స్కేల్ ఏమి లేదు, ఓన్లీ మీ మెజర్మెంట్ ఏంటంటే మీ మీ ఫీలింగ్స్ ఎంత డీప్ గా వెళ్ళాయి, మీరు కృతజ్ఞత భావం ఎంత ఫీల్ అయ్యారో అదే కొంత మీలో మీ లైఫ్ లో చేంజెస్ రావడానికి. సో సెకండ్ దానికి వెళ్ళారు, అలానే చదివారు, చదివి దాన్ని ఫీల్ అయ్యి 3 సార్లు థ్యాంక్ యూ చెప్పుకోండి. థర్డ్ దానికి వెళ్ళారు, ఫోర్త్ దానికి వెళ్ళారు, అలాగే మొత్తం 10 చేస్తారు. 10 చేసి యూ హ్యావ్ టు, ఇది కంప్లీట్ అయింది ఈ టాస్క్. మీరు పొద్దునే లేవగానే ఫస్ట్ చేసే టాస్క్ ఇది అయితే చాలా బాగుంటది. సో దట్ మీరు అన్ని మంచి విషయాలు పెట్టి డైరెక్ట్ చేశారు ఆల్రెడీ మీ మైండ్ కి, టాస్క్ అప్ చెప్పేశారు అనమాట. అంటే పొద్దున్న లేవగానే జనరల్ గా ఏమవుతుందంటే మన మైండ్ మనకి టాస్క్లు ఇస్తుంది. ఇదిగో నిన్ను వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, నిన్న ఇంత అవమానం జరిగింది, నువ్వు ఎలా రేపు ఇవాళ మొహం ఇలా పెట్టుకుని ఆఫీస్కి వెళ్తావు, ఇలా ఏదో ఒకటి వేసేస్తా ఉంటది. సో మనం ఏంటంటే వాటిని పట్టుకుని
నెక్స్ట్ డేని ప్లాన్ చేసుకుంటాం కదా. అంటే మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాం పొద్దున్నే. సో మైండ్ పనే అది. యాక్చువల్ గా చెడుగా చెప్పొద్దు, బట్ అది అనుకుంటే అదే అన్నిటికంటే మనల్ని ఎదిగేలాగా చేసేది అదే. సరిగ్గా దాన్ని కనుక మనం వాడుకోకపోతే దిగజారిపోయేది దాని మూలానే. కాబట్టి మనకి కావాల్సినట్టు దాన్ని మళ్ళించుకోవడం చాలా ముఖ్యం. సో ఇది మోస్ట్ పవర్ఫుల్ ప్రాక్టీస్ అన్నిటికంటే. సో పొద్దున్నే మీరు దానికి పని చెప్పండి, అన్నిట్లోంచి మంచి విషయాలు ఎత్తుక్కోవటం. సో ఒక్కసారి మీరు ఇది మొదలు పెట్టిన తర్వాత ఏమవుద్దంటే రోజు రోజు గడిచే కొద్దీ మీరు ఇవి ఎత్తుతారు కదా, వెతకాలి కదా. ఫస్ట్ ఓ ఫ్లాషెస్ లాగా తగలవు, స్లోగా తగులుతాయి. కాబట్టి వెళ్ళే కొద్దీ మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా అన్నిట్లో ఇంకేం వెతకనబ్బా రేపు పొద్దున్న రాసుకోవడానికి ఇంకేం వెతకాలని చెప్పి ఎప్పుడు మీ దృష్టి వీటి మీదకే ఉంటది. మీరు ఎవరైనా మాట్లాడుకుంటున్నా చెడుగా మీరు అక్కడ నుంచి పక్కకు తప్పుకుంటారు, ఎందుకంటే మీకు ఇష్టం లేదు ఇప్పుడు అవి వినడం. ఎందుకంటే పొద్దున్నే వెళ్ళి 10 రాయాలి మీరు మంచి విషయాలు. సో మీరు ఆటోమేటిక్ గా నెగిటివ్ విషయాలకి దూరం అయిపోతారు, నెగిటివ్ మనుషులకి దూరంగా వచ్చేస్తా ఉంటారు. మీకు మీరు స్పేస్ ఇచ్చుకుంటారు న్యాచురల్ గా. సో మీ మీ ఫోకస్, మీ ఫ్రీక్వెన్సీ, మీ ఎనర్జీ ఫీల్స్ అన్ని చేంజ్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్ గా. సో మీరు ఎక్కడ ఉన్నారో దానిలో ఇంకా ఎదుగుతారు. మీరు దేనిలో ఎక్కువ రాస్తున్నారో ఇవి దానిలో ఇంకా ఎదుగుతారు. సో అది జరుగుద్ది. ఇంకొకటి, ఈ థ్యాంక్ యూ చెప్పుకునేది ఎవరికి చెప్పుకోవాలి అనేది చాలా ముఖ్యం అని చెప్తారు. ఎలాగంటే మీరు ఏది నమ్ముతున్నారో, దైవం, మీరు దేవుణ్ణి నమ్మితే దేవుణ్ణి, స్పిరిట్ ని నమ్మితే ఆయనని, యూనివర్స్ మొత్తం విశ్వాన్ని అని మీరు దండం పెట్టుకుంటున్న వాళ్ళు అయితే, అంటే మీరు భగవంతుని నమ్మట్లేదు, లేదా మీరు విగ్రహానికి దండం పెట్టుకోవట్లా, మీరు ప్రతి దానిలో భగవంతుడు ఉన్నాడని ఫీల్ అయ్యే మనుషులు అనుకో, విశ్వానికి దండం పెట్టుకుంటున్నారు అనుకోండి, విశ్వానికే కృతజ్ఞతను తెలుపుకోండి. లేదంటే మంచితనానికి, లేదంటే జీవితానికి, లేదంటే మీ గ్రేటర్ సెల్ఫ్ అన్నమాట, అంటే మీలో ఆత్మకి, లేదా అలా ఇంకా మనకంటే మనలో హయ్యర్ గ్రేటర్ సెల్ఫ్ ఉంటారు కదా, సో భగవంతుడు, ఆత్మ. సో ఎవరికి దండం పెట్టుకుంటే మీకు ఎక్కువ ఫీలింగ్ వస్తుందో, ప్రతిరోజు మీరు దేన్ని నమ్ముతున్నారో, మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా దానికి డైరెక్ట్ చేయండి గ్రాటిట్యూడ్. అంటే వాళ్ళకి దండం పెట్టుకుంటూ చెప్తున్నట్టు, థ్యాంక్ యూ చెప్పుకుంటున్నట్టు ఇది చేసినంతసేపు డైరెక్ట్ చేయండి. ఎవరికి డైరెక్ట్ చేయకపోతే దానిలో మీరు దాన్ని ఫీల్ అవ్వలేరు. సో మీరు డైరెక్ట్ చేయాలి ఖచ్చితంగా. మంచి జరిగినప్పుడు భగవంతుడికి దండం పెట్టుకుంటాం కదా, సో ఇప్పుడు ఈ మంచి విషయాలన్నింటినీ ఆయనకే ఇవ్వండి థ్యాంక్ యూ చెప్పుకుంటూ. మీ మూలాన్ని జరుగుతున్నాయనో, లేదంటే అలా డైరెక్ట్ చేయండి, మీ స్టైల్లో మీరు డైరెక్ట్ చేయండి దాన్ని. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికి డైరెక్ట్ చేస్తున్నారు, మీరు ఎవరిని నమ్ముతున్నారో, ఎవరు ఉన్నారని మీరు నమ్ముతున్నారో, ఎవరి మూలాన్ని మీ జీవితం కదులుతుందని నమ్ముతున్నారో, ఎవరు అన్ని మీరు చూసుకుంటున్నారు అనుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్ చేయండి దీన్ని. సో ఆ తర్వాత ఆమె కొన్ని ఐడియా ఇస్తారు మనకి, ఏవే ఏరియాస్, మేజర్ ఏరియాస్ ఏవి మనం రాసుకోవచ్చు అని చెప్పి. ఆ లిస్ట్ ఒకసారి చూడండి నా ఫోన్ లేదా. సో ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే హెల్త్ అండ్ బాడీ, అంటే మన ఆరోగ్యం, మన ఓవరాల్ గా మన శరీరం. సో కళ్ళు ఇలా చూసుకుందాం, శరీరం గురించి రాయాలనుకున్నారు ఒక పాయింట్. సో ఎలా తీసుకోవచ్చు, శరీరం అనగానే కళ్ళు ఫస్ట్ తీసుకుందాం. అసలు కళ్ళు అనేవి లేకుండా మీరు ఇప్పుడు చేస్తున్న ఏ పనిని ఈజీగా చేయగలరు. సో మీరు దానిలో వాళ్ళు ఎలా చెప్తారంటే, కళ్ళకి గంటలు కట్టేసుకుని ఒక్క గంట లేదంటే ఒక అరగంట ఉండి చూడమని అడుగుద్ది. నిజంగా లైఫ్ ఎలా ఉంటది అనేది అర్థమవుతుంది. కళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో తెలిసినప్పుడు అది మనకి చాలా ఎక్కువ గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతాం మన కళ్ళకి. లేదంటే ఒక్కసారి చిన్న నలకేదైనా పడితే గిలగిల్లాడిపోము. ఇంకా మనం నార్మల్ గా ఏ పని చేసుకోం, ఆ కన్ను బాగా అయ్యేదాకా అదే పని మీద ఉంటాం కదా. సో ఆ కళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది, మనకి ఇష్టమైన వాళ్ళని చూడటానికైనా కూడా, మనం రాస్తున్నామన్నా, చదువుతున్నామన్నా, లేదంటే ఇప్పుడు ఇలా వచ్చి కూర్చొని చూస్తున్నామన్నా, మన లైఫ్ అంతా కూడా ప్రపంచాన్ని చూడగలుగుతున్నామన్నా, మన అమ్మా నాన్న చూస్తున్నామన్నా, అన్ని కూడా కళ్ళ మూలనే జరుగుతున్నాయి. సో ఆ కళ్ళు, మనం ఈ కళ్ళతోనే కళలు అంటున్నాం బోల్డ్ని. సో కళ్ళు ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఫీల్ అయ్యి లోతుకెళ్ళి ఆలోచించుకుని అప్పుడు దానికి థ్యాంక్ యూ రాసుకోండి. ఎందుకంటే నా కళ్ళకి నేను కృతజ్ఞత భావాన్ని తెలుపుకుంటున్నాను, ఎందుకంటే. సో తెలుగులో కూడా మీకు ఫీల్ బాగుంటే తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్ ఓకే అంటే ఇంగ్లీష్ రాసుకోండి. సో ఇంకొకటి, అలాగా మీరు బాడీ పార్ట్స్ అన్ని, శ్వాస, ముక్కు, ఎందుకు స్మెల్ లేదే ఒక్క ఫుడ్. కరోనాలో బాగా ఎక్స్పీరియన్స్ అయింది నేను, ఏంటంటే నాకు స్మెల్ పోయింది, నాకు ఏం తింటున్నానో తెలియదు, కానీ నాకు ఆకలేస్తుంది, నాకు నీరసం వస్తుంది, నేను దానికోసం తిన్నా ఫుడ్. అది నిజంగా ఫీలింగ్ మంచిగా అనిపించదు కదా. తినేది ఆస్వాదించాలని ఉంటది మనకి, కానీ ఇది లేనిదే ఆ పని చేయలేమని నాకు చాలా స్పష్టంగా అర్థమైంది అప్పుడు. సో నేను ఎక్స్పీరియన్స్ అంటే నోస్ కి ఇంతకు ముందు ఎంత కృతజ్ఞత భావంతో ఉంటానో తెలియదు కానీ కరోనాకి నిజంగా నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అయ్యాను. కరోనా అంటే నాకు వచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అయింది, ఎందుకంటే నా స్మెల్ పోయింది పూర్తిగా.
పోయి అది వచ్చేదాకా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి దేవుడికి దండం పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే నాకు స్మెల్ చూసి ఆస్వాదిస్తూ తినాలనిపించింది. వాళ్ళు ఎన్ని వెరైటీస్ చేసినా కూడా తినలేకపోయాను, రుచి తెలియదు. జస్ట్ మింగే అంతే. మింగపోతే ముందు తగ్గదు కరోనా అని. సో ఎంత ఇంపార్టెంట్ నోస్ అనేది ఆలోచించండి. ఆ స్మెల్ బట్టే పాడైనవి పాడయ్యావి అని తెలియపోతే తినేసేసి కడుపు పాడు చేసుకుని అప్సెట్ అయ్యి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇంత పెద్ద కథ జరుగుద్ది. బట్ మనం ముక్కుతో సెన్స్ చేసి ఒకవేళ డౌట్ ఉంటే దాన్ని పక్క తోసేస్తాం ఫుడ్ ని. అండ్ ఫుడ్ కరెక్ట్ గా వచ్చిందా లేదా, ఉప్పు కారాలు మనం రుచి చూడకుండా కూడా ముక్కుతో చెప్పగలం అన్ని సరిపడా ఉన్నాయా లేదా. సో ఇదంతా జరుగుతుంది ముక్కుతోనే. అండ్ మనం ప్రకృతి అందాలన్నిటిని ఆస్వాదిస్తుంది నోస్తోనే. ఎందుకంటే ఆ స్మెల్ బట్టే మనం ఒక ప్లేస్ ని ఐడెంటిఫై చేస్తాం. ఇవే అంటే మన కళ్ళే కాదు, వాసన బట్టి ఇదిగో ఊటీలో ఒక పర్టికులర్ అంటే ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క స్మెల్ కూడా ఉంటది, లేదా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్మెల్ ఉంటుంది. మన పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు వీ కెన్ స్మెల్ దెమ్ కదా. ఒక పిల్ల ఇప్పుడు మా పిల్లలు ఎలా అనిపిస్తారు అంటే, వాళ్ళు పుట్టినప్పుడు డే వన్ అప్పుడు ఏ స్మెల్ వచ్చారో నా పిల్లలు నాకు ఇప్పటికి అదే వాసన వస్తారు అనిపిస్తుంది. అంటే ఆ బేబీ లాగా వాళ్ళు పెద్ద అయిపోతున్నా సరే. సో ఇవన్నీ ఎంత మంచి ఫీలింగ్స్ కదా. సో ఇవన్నీ ముక్కు మూలాన జరుగుతున్నాయి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మన శ్వాస. తీసుకుంటున్న ప్రతి శ్వాస మూలానే బతికున్నాం. ఒక్కసారి ఇది ఆగిందంటే అయిపోయింది. మనం ప్లాన్ చేసుకుంటున్నవి లేదంటే మనకి తర్వాత చేయాల్సినవైనా ఇప్పుడు చేయాల్సినవైనా అన్ని ఆగిపోతాయి. సో శ్వాస ఎంతో ముఖ్యం అన్నిటికంటే. దాని మూలనే రేపేదో చేసేయాలని చెప్పి మనం ఈ రోజు పోరాడుతున్నాం. సో అదంతా జరుగుతుంది శ్వాస మూలన. సో ఫస్ట్ మన బ్రీత్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో మౌత్, ఇప్పుడు నేను ఇంత బాగా నాకు అనిపించినవన్నీ చెప్పేస్తున్నాను. అంటే ఏది వదలకుండా పొల్లు కూడా. ఎందుకు ఇదంతా అంటే నేను నా లోపల ఉన్నదంతా బయట పెడుతున్నాను. ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ సాధ్యమయ్యేది ఓన్లీ నా గొంతు, నా నోరు నుంచి వచ్చే మాట. అంటే నాలుక, పళ్ళు, ఈ లారెన్స్, ఇక్కడ ఉండే మన వాయిస్ బాక్స్, వీటి మూలానే సాధ్యమవుతుంది. మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ఒక మనిషి కంటే ఇది మాత్రమే. దీని మూలాన మనం జ్ఞానాన్ని అందిస్తున్నాం ఒక మనిషికి. సో దాని ద్వారా చాలా మంది లైఫ్ చేంజ్ అవుతున్నాయి. సో అలాంటప్పుడు ఇది వరం కాదు మనకి. సో మనకి ఏదైనా బాధ ఉంటే చెప్పుకోగలుగుతున్నాము, మన పిల్లలకి మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం ప్రతి నిమిషం. సో ఇదంతా జరుగుతుంది దీని మూలాన. ఒక మనిషిని మనం మోటివేట్ చేయగలుగుతున్నాం, అంతా కూడా దీంతో జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో అలాగా దీని గురించి చెవులు. అలాగే చెవులు ఎందుకు వింటున్నాము, చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ క్లాస్ లో అది సాధ్యం అవుతుంది దీని మూలానే. మీ పిల్లల గొంతు వింటున్నారు, మీకు ఇష్టమైన వాళ్ళ వాయిస్ వింటున్నారు. ఏదైనా కూడా ఎవ్రీథింగ్ దిస్ వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా చాలా ఇంపార్టెంట్ మిస్ అయినట్టే కదా. లేని వాళ్ళని చూసినప్పుడు మనకు ఆ బాధ కూడా అర్థమవుతుంది. అంటే మనం ఇలా పెట్టేసుకుని ఒక గంట ఉండటం, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాం చేయండి ఒకవేళ బాగా ఫీల్ రావాలంటే. సో ఇంకా మీకు అర్థమవుతుంది అది. అలాగే మన బాడీ పార్ట్స్, చేతులు, కాళ్ళు, వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా నార్మల్ గా పనులు జరగవు. మనం ఎవరో ఒక మనిషి మీద ఆధారపడాల్సి వచ్చేది, లేదంటే డిఫరెంట్ గా చేయాల్సి వచ్చేది అదే పనుల్ని. బట్ మనం సులువుగా చేసుకుంటున్నాము. కాళ్ళు కాళ్ళు లేనిదే ఒక్క చోటకి కూడా సరిగ్గా మూవ్ అవ్వలేదు. సో ఇలా లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని సక్రమంగా పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాం. డెఫినెట్ గా లోపల బాడీ పార్ట్స్ ప్రతిదీ సక్రమంగా ఉంది కాబట్టి. అంటే హార్ట్ తన పని తను చేసుకుంటుంది, లంగ్స్ తన పని తను చేస్తున్నాయి. ఏ ఒక్కటి డిస్టర్బ్డ్ గా ఉన్నా ఇలా కూర్చోవచ్చు. సో బాడీ గురించి వచ్చినప్పుడు ఇలా రాసుకోవచ్చు. సో బ్రెయిన్. ఈ బ్రెయిన్ అంటే మన మైండ్. ఇప్పుడు బ్రెయిన్ కి దెబ్బ తగిలితే ఏమవుతుంది, చాలా పార్ట్స్ అంటే మనం చేసే చాలా ఇవి డ్యామేజ్ అవుతాయి. కొంతమంది వాళ్ళ పేరు కూడా గుర్తుండదు. అలాంటి ప్రమాదాలు ఉంటాయి. బ్రెయిన్ సక్రమంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్, మనం మాట్లాడేది, చేసేది, తయారు చేసేది, సృష్టించేది అన్ని కూడా మైండ్ మూలానే. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మైండ్ మూలానే ప్రతిదీ జరుగుతుంది. అంటే మనం కంప్యూటర్ కనిపెట్టి ఇప్పుడు దీనిలో చూస్తున్నాం, ఇది తయారు చేసింది మన మైండే. అంటే వాళ్ళు దాన్ని మంచిగా వాడుకున్నారు కాబట్టి. సో నేను అదే అంటున్నా. ఒకటి, ఇది దీనికి సృష్టించే శక్తి ఉంది, నాశనం చేసే శక్తి ఉంది, రెండు ఇక్కడే ఉన్నాయి. సో మనం దేనికి వాడుతున్నాం అనేది గమనించుకోండి. సో మనము చెడుకి వాడినప్పుడు దుఃఖాల్లోకి వెళ్ళిపోతాం, అంటే దాని మాట వినినప్పుడు. మనకేం కావాలో దానికి ఉపయోగించుకున్నప్పుడు ఇలాగ సైంటిస్టులు అయ్యి ఏదో ఒకటి కనిపెట్టచ్చు అనమాట. సో మంచి కోసం వాడదాం దీన్ని, మైండ్ ని. సో మైండ్ గురించి అలా వచ్చి తీసుకుంటే, సో మైండే ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవడానికి, ఒక పని చేయడానికి, అన్నిటికీ కూడా మైండ్ కంపల్సరీ కావాల్సింది. అండ్ మనం ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాము, ఏం చేయాలన్నా మైండ్ కంపల్సరీ. సో సో ఓవరాల్ గా బాడీ గురించి ఇది. నెక్స్ట్ హెల్త్, ఆరోగ్యం. ఇప్పుడు దీనిలోనే వచ్చేస్తుంది. ఆరోగ్యం బాగుంది, ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది అంటేనే మన లైఫ్. ఇప్పుడు కోట్లు కోట్లు డబ్బులు ఉన్నాయి,
కానీ వాళ్ళకి మంచి ఆరోగ్యం లేదు. ఏమన్నా ఉపయోగపడద్దా ఒక్క రూపాయి వాళ్ళకి? వాళ్ళ జీవితాన్ని ఆస్వాదించగలరా? సో డబ్బులు ఇంకా ఏమన్నా ఉండనియండి, హెల్త్ లేకుండా దేన్ని ఎంజాయ్ చేయలేము. సో మంచి హెల్త్ అన్నిటికీ ఇంపార్టెంట్. సో ఆ హెల్త్ మనకు ఉన్నందుకు మనకి మంచి ఇమ్యూనిటీ ఉంది. ఇమ్యూనిటీ లేకపోతే ప్రతిరోజు అరే ఎవరి పక్కన నుంచి వెళ్ళి ఏదో ఒకటి అంటుకుంటుంది. సో ఎంత ఇంపార్టెంట్ హెల్త్ అనేది చూసుకోండి. ఇప్పుడు కరోనాలో చాలా మందిని దూరం చేసుకున్నారు. మెయిన్ రీజన్ వాళ్ళు లో ఇమ్యూనిటీ లెవెల్స్. కరోనా త్వరగా అటాక్ చేసేది లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళది. సో ఆ ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోయారు కూడా. సో చూడండి, అలాంటప్పుడు మనం ఎంత వరం అలాంటి దాన్ని క్రాస్ చేసుకుని వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనం నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించగలుగుతున్నాం అంటే ఎంత అదృష్టవంతులమో చూడండి. సో అది వర్క్ సక్సెస్, ఇది నేను చెప్పక్కర్లేదు. వర్క్ లో మీకున్న ప్రతి మంచి కోణాన్ని ఎత్తుకుని రాసుకోండి. అసలు ఉద్యోగం దొరకటమే ఒక వరం. సో అక్కడి నుంచి మొదలుపెట్టి రాసుకోండి. మీరు దానికోసం ఎంత కష్టపడి ఉంటారు, ఆ జర్నీ అంతా గుర్తు తెచ్చుకుని థ్యాంక్ఫుల్ గా ఫీల్ అయ్యి మీకు అడుగు అడుగున సహాయం చేసి వాళ్ళ పేరు పేరు గుర్తు తెచ్చుకుని రాసుకోండి. మీ లైఫ్ లో ఓల్డ్ మంది ఉండి ఉంటారు. మీరు దీని దాకా రావడానికి మొదట అమ్మ దగ్గర నుంచి మొదలవుతుంది. సో ఆ కథ అంతా రాసుకోవచ్చు, రోజు ఒకటి రాసుకోవచ్చు దాని గురించి. సో వర్క్ అండ్ సక్సెస్, మీరు ఎక్కడెక్కడ సక్సెస్ఫుల్ అయ్యారు, ఎలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు అనేది రాయండి. సో నెక్స్ట్, ఇప్పుడు వర్క్, సక్సెస్, హెల్త్, బాడీ అయిపోయాయి. డబ్బులు డబ్బుల గురించి చెప్పనవసరం లేదు, అవి ఉన్నాయి కాబట్టే ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ ఈ ఇంత లోపు ఎప్పుడు మనకి గడప నిండా భోజనం ఇవన్నీ లేకపోయి ఉంటే ఎంత డిస్టర్బ్ అయ్యాం, ఎంత గలగలాడామో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైనా అలాంటి టైమ్స్ వచ్చి ఉంటే. లేదంటే వేరే వాళ్ళని చూడండి. ఇప్పుడు ఈయన మీకు ఆల్రెడీ చెప్పారు, ఆశ్రమాలకు వెళ్ళండి, చూడండి. లేదంటే పూర్ పీపుల్ ని చూడండి. ఎందుకంటే అది చూసినప్పుడే కదా మనం ఎంత బాగున్నామో అర్థమయ్యేది. సో దాన్ని బట్టి డబ్బుల్ని అర్థం చేసుకోండి. అవి ఉన్నాయి కాబట్టి ఒక కంఫర్టబుల్ రూమ్ లో కూర్చుని ఇవన్నీ చేస్తున్నాం. సో మంచి రిలేషన్షిప్స్ గురించి గుర్తు తెచ్చుకుని రాయండి. అమ్మతో, నాన్నతో, హస్బెండ్ తో, పిల్లలతో, ఎవరితో మీకు మంచి మంచి రిలేషన్స్ ఉన్నాయో ముందు అన్ని ఉన్నవి ఏవేవి బాగున్నాయో వాటి గురించి రాయండి ఫస్ట్. సో వాటికి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇంకొకటి, మీ ప్యాషన్, మీకు ఇష్టమైనవి, మీ ఆర్ట్స్, మీకు ఏమి ఇష్టం, మీకు పుస్తకాలు చదవటం ఇష్టమా, మీకు డ్రాయింగ్స్ వేయటం ఇష్టమా, పెయింటింగ్ వేయటం ఇష్టమా, గార్డెనింగ్, మొక్కలు పెంచడం ఇష్టమా, లేదంటే గుడికి వెళ్ళి భక్తికి సంబంధించింది, ఒకవేళ అంటే భక్తి మార్గం మీ ప్యాషనా. సో ఏది మీకు చాలా ఇష్టం అనేది ఇవన్నీ కూడా మీరు ఇక్కడ గుర్తు తెచ్చుకుని రాసుకోవచ్చు. ప్రతిరోజు ఒక దానికి థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు. మీకు ఒకటే ప్యాషన్ సింగిల్ గా చాలా ఇష్టమైంది అనుకోండి, దాని గురించి రకరకాలుగా రాసుకోండి. లేదు మీకు చాలా ప్యాషన్స్ ఉంటే ఇప్పుడు డిస్కవర్ కూడా చేస్తారు. మీరు రాయటం వలన నాకు ఇంకేం ప్యాషన్ ఉందని చిన్నప్పుడు ఎప్పుడో వదిలేసి కూడా బయటకు వస్తాయి. మీరు ఎప్పుడో పెయింటింగ్ చేసి ఆపేసి ఉంటే మళ్ళీ మీకు పట్టుకోవాలనిపిస్తుంది దాన్ని. సో అది మీ ప్యాషన్స్ గురించి. సంతోషం, హ్యాపీనెస్, మీ జీవితంలో జరిగిన సంతోషమైన సంఘటనల గురించి రాసుకోండి. హ్యాపీనెస్ మీద కొన్ని టాపిక్స్ రాయొచ్చు అనమాట. మీరు థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు. పాప పుట్టినప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నా, ఉద్యోగం వచ్చినప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నా, అలాగా మీరు సంతోషం అనేది మీరు పర్టికులర్ గా ఫీల్ అయ్యానని మీకు అనిపించినప్పుడు రాసుకోవచ్చు. సో మీ మ్యారేజ్, మీ హస్బెండ్ ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు, లేదంటే మీ అమ్మ నాన్న మీరు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు, మిమ్మల్ని సడన్ గా వచ్చి మీకు సర్ప్రైజ్ ఇచ్చి మిమ్మల్ని కలిసినప్పుడు, అలా ఏమో ఉంటాయి కదా, చాలా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో. వెతకండి, వెళ్ళి గో బ్యాక్. సో సర్చ్ చేయాలి బాగా, మైండ్ కి బోల్డ్ అంత పని అనమాట. ఇంకా దానికి ఎంత పని అంటే ఒక్కటి కూడా అట్టిట్టుగా మనకి చెప్పే ఛాన్స్ ఇవ్వకూడదు. ఇంక ఇదే పనిలో ఉండాలి అది ఎప్పుడు. సో లవ్, సో ప్రేమ గురించి. లవ్ అంటే అన్ని విధాలు, అన్ని రకాల ప్రేమ. సో తల్లిదండ్రుల నుంచి వచ్చే ప్రేమ, లేదంటే మీ పార్ట్నర్ నుంచి వచ్చే ప్రేమ, మీ పిల్లల నుంచి వచ్చే ప్రేమ, లేదా మీరిచ్చే ప్రేమ, టోటల్ గా వీటి గురించి రాయొచ్చు గ్రాటిట్యూడ్. సో లైఫ్ ఓవరాల్ గా మీ లైఫ్ గురించి రాసుకోవచ్చు గ్రాటిట్యూడ్ గా. ఇంకా నేచర్, అందరికి ఇష్టమైంది ప్రకృతి. సో మన భూమి గురించి, గాలి గురించి, వాన, ఎండ, నీరు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మొక్కలు, ఎవ్రీథింగ్, అసలు సమస్తం మన చుట్టూ ఉన్న అన్నిటి గురించి గ్రాటిట్యూడ్ చెప్పుకోవచ్చు. మనం ఏది బాగా కదిలిస్తుంది. ఎగ్జాంపుల్, నాకు అంటే మనం ఎక్కువ ఏది ఫీల్ తెస్తుందో చూడండి. ఈ రోజు 4 అనిపిస్తాయి, రేపు 4 అనిపిస్తాయి, కానీ అబ్జర్వ్ చేయండి. ఒక సంవత్సరం పోయిన తర్వాత మీరు ఒక్కటి కూడా వదులు ఉంటారు, మీరు అన్ని రాసేస్తున్నారు, ఎందుకంటే మీరు అన్నిటిని ప్రేమిస్తారు. సో అలాగా చూడండి, మీకు ఇష్టం ఏంటో మీరు చాలా డీప్ గా వెళ్తారు వీటిని. నెక్స్ట్, మెటీరియల్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే మొత్తం ఓవరాల్ గా మీ దగ్గర ఉన్న థింగ్స్ గురించి, వస్తువుల గురించి, ఫర్నిచర్ గురించి, ఫ్యాన్, ఏసీలు, ఎవ్రీథింగ్. అసలు ఏసీ లేనిది ఎండాకాలం చాలా కష్టం అవుతుంది లైఫ్, అంటే ఉన్న వాళ్ళకి. సో లేని వాళ్ళు మళ్ళీ వేరే వేరుగా మేనేజ్ చేస్తున్నారు నాకు తెలిసి. బట్ ఎంత అంటే
10 నిమిషాలు అలా బయటకు వెళ్ళి ఇలా రావగానే మళ్ళీ గబగబా ఫ్యాన్ ఎక్కడ ఉంది, ఏసీ ఎక్కడ ఉంది, తడుముకుంటున్నాయి. అంత పరిస్థితులు, వేడి, టెంపరేచర్ పెరిగిపోయింది. అది కూడా అఫ్ కోర్స్ మన మూలానే, బట్ స్టిల్ మనం మళ్ళీ దానికి ఏసీ కనిపెట్టుకున్నాం. సో ఏసీ ఎంత హెల్ప్ చేస్తుంది అనేది దాని గురించి రాసుకోండి. సో ఫ్యాన్ ఎంత హెల్ప్ చేస్తుంది, 2 నిమిషాలు ఫ్యాన్ ఆఫ్ చేసి, ఇప్పుడు ఈ ఎండాకాలం ఉండటం కష్టం కాదు. మార్నింగ్ 11 o'clock ఎంత కష్టంగా ఉంటుంది లైఫ్. బేసిక్ గా మన ప్రాణం ఏదో దానిలో ఉన్నట్టు చూస్తాం మనం. సో అందుకు ఇంకోటి, సబ్జెక్ట్ ఆఫ్ యువర్ చాయిస్ అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఏంటంటే మీకు ఏ సబ్జెక్ట్ గురించి మీకు రాసుకోవాలనుందో, మార్పు తెచ్చుకోవాలనుందో ఆ సబ్జెక్ట్ గురించి కూడా మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఆమె మేజర్ అని చెప్పి పెట్టారు. ఇది ఫోటో గ్రూప్ లో పెడతారు. సో ఇలాగా ఐడియా తెచ్చుకుని రాయొచ్చు. సో ఇదంతా బేసిక్ గా మీ ఫీలింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు రాసేటప్పుడు మీకు వస్తున్న ఫీలింగ్, మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మొత్తం చదివి స్లోగా ఆస్వాదిస్తూ, అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ చదివి థ్యాంక్ యూ చెప్పుకున్నప్పుడు మీ ఫీలింగ్స్ ని ఎంత రైజ్ చేస్తున్నారు అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఇది ఎవరి కోసం చేయట్లేదు, మన కోసమే చేస్తున్నాము. సో దీన్ని ఒకవేళ సబ్మిట్ చేయాల్సి వచ్చినా కూడా ఎవరి గురించి ఆలోచించొద్దు. మనకు అనిపించింది మనం రాద్దాము. అండ్ దాన్ని ఎవరు ఎలా చెప్పుకున్నా అవసరం లేదు. జీవితం మారాలి అంటే ముందు చేయాల్సింది ఏంటంటే, ఎవరేమనుకుంటున్నారు అనేది తలలోంచి తీసేయాలి. ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చి పట్టిందా, పొద్దున్న లేస్తే థ్యాంక్ యూ అంటది అని కూడా అనుకోనియండి. ఏం పర్వాలేదు, హ్యాపీగా చేయండి పనిని. ఎందుకంటే ఇప్పుడు అనుకునే వాళ్ళందరికంటే ఎన్నో రెట్లు, ఎన్నో మెట్లు ఎక్కబోతున్నారు పైకి. వీటి మూలన మీ ఫ్రీక్వెన్సీస్ చాలా రైజ్ అవుతాయి. అంటే ఎవరైతే అన్నారో వాళ్ళే తర్వాత ఆశ్చర్యపోయే మార్పులు చూస్తారు. అఫ్ కోర్స్ అది కూడా మళ్ళీ ఎక్స్పెక్టేషన్ గా పెట్టుకోవద్దు. మైండ్ చెప్పుద్ది వీళ్ళందరికీ ఇదైపోయేలాగా నువ్వు మారు అని. బట్ నిజానికి ఎవరి కోసం వద్దు, నిజంగా మన కోసం చేసుకున్నప్పుడే అన్ని తలకాయలు మన వైపు తిరుగుతాయి. పూర్తిగా మన కోసం మారినప్పుడే. మనం ఎవరి కోసమో చేసినప్పుడు నిజంగా అంత చేంజ్ ఏం రాదు. థ్యాంక్ యూ. Wonderful. Thank you. Thank you very much, all of you.